ఇవాళ కిషన్ రెడ్డి సార్ చేయి గుర్తు పార్టీ లీడర్ల మీద ఫుల్ గరం అయిండు. ఎలక్షన్ల ముందు వరకు రేవంత్ సార్ మిమ్మల్ని మా పార్టీ లీడర్లు అందరినీ మస్తుగా బేరించిండు. అయినా మేము భయపడకుండా గెలిచి చూపెట్టినామని అన్నాడు. మున్పు కంటే ఈసారి ఎక్కువగా తెలంగాణలో మా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. ప్రజలందరూ కూడా మోడీ సార్ని నమ్మి మల్లోపాలి ప్రధానమంత్రిని చేసిర్రు. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు, మా అభ్యర్థి డికే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమెను విమర్శించడము, అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, అధికార దుర్వినియోగానికి పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆయన సొంత జిల్లా, ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం